హలో ఆల్, వెల్కమ్ టు వీ కన్స్ట్రక్ట్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే స్ట్రక్చరల్ డిజైన్స్. స్ట్రక్చరల్ డిజైన్స్ అంటే ఏంటి? ఈ స్ట్రక్చరల్ డిజైన్స్ మనం చేయించుకోవాలా లేదా నార్మల్గా వర్కర్స్కి చెప్తే సరిపోతుందా? సో ఇలాంటి డౌట్స్ అన్నీ చాలామందికి వస్తుంటాయి. కొంతమంది స్ట్రక్చరల్ డిజైన్స్ తీసుకోకుండానే కన్స్ట్రక్షన్స్ చేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం దానిలో కొన్ని ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. అవేంటంటే ఫుటింగ్స్, అలాగే కాలమ్స్, బీమ్స్ ఇలాంటివి. వీటికి మనం ఏ కాలమ్స్లో, బీమ్స్లో ఏ సైజ్ రాడ్స్ వాడాలి, అలాగే ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వాడాలి అనేది మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది యాజ్ యూజువల్గా వర్కర్స్ చెప్పినట్టు చేసేస్తూ ఉంటారు. కొంతమంది స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి వాటిని డిజైన్ చేయించుకుంటారు. సో ఆ డిజైన్ వైజ్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఫ్యూచర్లో. ఎందుకంటే ఆ ఇంజనీర్ ఆ టైప్ ఆఫ్ బిల్డింగ్ని బట్టి, రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ లేదా కమర్షియల్, ఇలా టైప్ ఆఫ్ బిల్డింగ్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఎలాంటి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేయాలి అండ్ ఎలాంటి గ్రేడ్ ఆఫ్ స్టీల్ వాడాలి అనేసి ముందుగానే ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం స్ట్రక్చరల్ ఇంజనీర్ని ఎందుకు కలవాలంటే, మన కన్స్ట్రక్షన్లో కొన్ని చోట్ల అవసరానికి మించి స్టీల్ వాడతారు, కొన్ని చోట్ల ఎంత అవసరం ఉన్నా దానికి తగ్గించి స్టీల్ వాడతారు. ఇలాంటి మిస్టేక్స్ ఏం రాకుండా ఉండాలంటే మనం స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చినట్టు, రిపోర్ట్లో ఇచ్చినట్టు వాటికి తగ్గ సైజెస్లో, వాటి యొక్క గ్రేడ్స్లో మనం వాడాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే వాళ్ళ రిపోర్ట్ని తీసుకుని మనం దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్లో ఇది ఫాలో అవుతూ ఉంటే మనకి ప్రైస్ పరంగా లేదా టైం పరంగా అన్నీ సేవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం స్ట్రక్చరల్ ఇంజనీర్ కలిస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే మనం ఫ్యూచర్లో ఏమన్నా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానీ ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు వాటి యొక్క లోడ్స్ అండ్ ప్రెషర్స్ ముందు దాని మీద పడకుండా, ఇబ్బందులు ఏం రాకుండా వాళ్ళ ప్లాన్ వైజ్గా వెళ్తుంటే బాగుంటుంది.